ఫస్ట్ మీ బాల్యం గురించి తెలుసుకోవాలి. బాల్యం చాలా జాయ్ఫుల్, చాలా హ్యాపీ చైల్డ్హుడ్ నాది. అంటే ఇలాగ చిన్నప్పటి నుంచి మీకు బాబా అంటే ఇష్టమా? సో మేబీ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు వచ్చా బాబా నాకు ఈసారి మంచి మార్క్స్ రావు, ఒకవేళ వచ్చేసిన అది ఆయన ఆశీర్వాదం. ఓకే, చాలా అడ్వెంచర్లు చేసేవాళ్ళము. చెట్లు ఎక్కిన పుట్లు ఎక్కిన భయం అనేది ఉండేది కాదు అసలు. మీరు కూడా చెట్లు ఎక్కారా? ఇంత చక్కగా డిసిప్లైన్ చేస్తున్న వనజ అక్కకి క్యాన్సర్ ఎలా? క్యాన్సర్ రావడానికి కూడా అంటే నేను ఈ ప్రొఫెషన్లోకి రాకముందు జాబ్ చేసేదాన్ని. మామూలుగా ఏమవుతుందంటే జాబ్స్లో కూడా ఒక్కొక్క లెవెల్లో ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. ఏదైనా క్యాన్సర్ వస్తే ఇక సంసారం చెయ్యకూడదు, ఎందుకంటే డివోర్స్ వస్తాయి, విడిపోతారు, భర్త అప్పటిదాకా ఉన్న భర్త వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే పాయింట్, చాలా మందికి అనుమానం, నాకు అంటుకుంటుంది, నాకు వచ్చేస్తుందేమో, ముట్టుకుంటే వచ్చేస్తుందేమో. ఇంతకు మించి ఇంకా లైఫ్లో మీరు ఏమన్నా బాగా పెయిన్ పడిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? ఆల్మోస్ట్ నా ట్రీట్మెంట్ అవ్వకపోతుంది అనే ఎడ్జ్లో మా అమ్మ పోయారు. కానీ నేను ఒక చితికిపోయిన స్థితిలో పడిపోయినప్పుడు నేను ఒక ప్రొఫెషన్ ఎంచుకుని దాంట్లో నేను నా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. ఎక్కడైతే పడిపోయామో అక్కడే మళ్ళీ అంతే స్పీడ్గా లేచి మామూలు లైఫ్ లీడ్ చేయాలి మీరు. అదేం పనిష్మెంటో కర్మలో ఇవన్నీ కాదు అసలు. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. కష్టాలు ఎన్నొచ్చినా సరే ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేస్తే గెలుపు మనదే అంటున్నారు ఇవాల్టి మన మహాలక్ష్మి. తను మోటివేట్ చేస్తారు, స్పిరిచువల్గా చెప్తారు, న్యూట్రిషనిస్ట్ అంటే హెల్త్కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది చెప్తారు. అదేవిధంగా బ్యూటీ టిప్స్ కూడా చెప్తారు. అన్నిటికీ మించి టైం పంచువాలిటీ మాత్రం చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. టైం అంటేనే మన మహాలక్ష్మి అన్నట్లు ఉంటారనమాట. ఎంతోమంది జీవితాలకు ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. తనే అండి ఇవాల్టి సుమన్ టీవీ మహాలక్ష్మి వనజ రామిశెట్టి గారు. నమస్తే అక్క. నమస్తే మరాధ. అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సుమన్ టీవీ మహాలక్ష్మిగా మా ముందుకు వచ్చినందుకు, మా ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు అందరి తరపున ఫస్ట్ మీకు ధన్యవాదాలు. నేను కూడా సుమన్ టీవీ మెంబర్ని అని ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను సుమన్ టీవీతో అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అక్క. వనజ అక్క అంటేనే ఇంట్లో ఏదో ఒక అక్కలాగా అనిపిస్తుంది. అక్క అన్నప్పుడు అంటే ఇంట్లో ఒక మెంబరే. మీరు చెప్పే ఏ విషయాల గురించైనా ఏదో ఇంట్లో ఒక పెద్ద దిక్కు చెప్తున్నారు, ఇంట్లో ఒక అక్క చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. మరి అలాంటి వనజ అక్క గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఫస్ట్ మీ బాల్యం గురించి తెలుసుకోవాలి. బాల్యం అంటే నేను హైదరాబాద్లోనే అంటే పుట్టడం అయితే వేరే అంటే మా అమ్మ వాళ్ళంతా ఆంధ్ర అక్కడ నుంచి. సో బట్ పెరగడం అదంతా నేను హైదరాబాద్లోనే. నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అంతా హైదరాబాద్లోనే నాదనమాట. సో బాల్యం చాలా జాయ్ఫుల్, చాలా హ్యాపీ చైల్డ్హుడ్ నాది. బాగా ఎంజాయ్ చేశారు. చైల్డ్హుడ్ చాలా ఎంజాయ్ చేశాను. కాలేజ్లో ఎలా ఉంది అక్క? ఇంకా బాగా ఎంజాయ్ చేశా. ఇంకా బాగా ఎంజాయ్ చేశారా? చైల్డ్హుడ్ ఏంటి, ఇప్పుడు పిల్లల్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో పాపం వీళ్ళకి ఏం ఆప్షన్స్ అంటే ఏం లేవు కదా, ఫిజికల్గా ఏం యాక్టివిటీస్ లేవు. అంటే అంత ఎంత ఏం చేసినా టీవీ ముందు మొబైల్ తోట కూర్చుంటారు. కాకపోతే మా టైంలో ఉన్న చైల్డ్హుడ్ చాలా అడ్వెంచరస్ చైల్డ్హుడ్స్ అనొచ్చు మనము. ఓకే, చాలా అడ్వెంచర్లు చేసేవాళ్ళము. చెట్లు ఎక్కిన పుట్లు ఎక్కిన భయం అనేది ఉండేది కాదు అసలు. మీరు కూడా చెట్లు ఎక్కారా? అన్ని అయ్యేవి అనమాట. చెట్లు పుట్టలు సైకిళ్ళు బైకులు ఏది పడితే అది. అంటే భయము అన్నది ఏ మూల అంటే ఇది ఇలా భయం అంటే ఇట్లా ఉంటదని తెలియకుండా పెరిగిపోయాం చైల్డ్హుడ్. ఓకే, అంటే మీ మ్యారేజ్ అక్క లవ్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అంతా మీరు అనుకున్నట్టే లైఫ్ అంతా చాలా కూల్ గా పోతూ ఉంది వనజ అక్క. మీ ఫేస్ లో కూడా ఎప్పుడు ఆ స్మైల్ అలాగే ఉంటుంది. అక్క, మీరు
ఇన్నేళ్ళ అంటే మీరు ఒక మోటివేషనల్గా స్పీకర్గా కాదు, ఎన్ని రకాలుగా చెప్తారంటే మోటివేట్ చేస్తారు, స్పిరిచువల్గా చెప్తారు, ఒక న్యూట్రిషనిస్ట్గా చెప్తారు, ఇన్ని చెప్తారు. ఇవి కాక వనజ అక్క చెప్పనివి అంటే మాకు తెలియనివి ఏమున్నాయి? అక్క చెప్పేవి మాకు తెలియనివి. ఓకే. అయితే నా గురించి చాలా మందికి తెలుసు. యాజ్ అ క్యాన్సర్ కోచ్, యాజ్ అ న్యూట్రిషనిస్ట్, టారో కార్డ్ రీడర్, స్పిరిచువల్ హీలర్, ఇవి అందరికీ తెలుసు. Yes. ఇవి కాకుండా నా బిగ్గెస్ట్ రోల్ ఇన్ మై లైఫ్, నేను యాజ్ అ మదర్, వైఫ్, డాటర్ ఇన్ లా, ఇవన్నీ కూడా ఉన్నాయి నావి. అవి కాకుండా నాకు ఇంకా వేరే హాబీస్ కూడా ఉన్నాయి. ఏంటంటే నేను కలర్ హీలింగ్ అంటాం కదా, కలర్ హీలింగ్, పెండ్యులం డౌజింగ్ చేస్తాము. పెండ్యులం తోటి మనం ఆన్సర్స్ తెలుసుకోవడము, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తాను, పెండ్యులం డౌజింగ్ చేస్తాను, కలర్ హీలింగ్ చేస్తాను, సౌండ్ హీలింగ్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే అంటే ఇవన్నీ ఇప్పుడు నాకు వచ్చి నువ్వు అడిగావు కాబట్టి చెప్పడం తప్పిస్తే మనం ఎన్నో నేర్చుకుంటాం. కాకపోతే అందులో ఫ్యూ థింగ్స్, 4-5 థింగ్స్ మాత్రమే నేను అందరికీ అవైలబుల్గా చేస్తూ ఉంటాను. మిగతావన్నీ నా కోసం నేను నేర్చుకున్నవి, నాకు అవసరమైనప్పుడు నేను వాటిని ఉపయోగించుకోవడానికి. మామూలుగా ఒక పని 2 పనులు చేయడానికి 24 గంటలు సరిపోవట్లేదు అనుకుంటాం. మరి మీకు ఇన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోనికి మీకు అంత టైం ఉందా? ఎంత టైం ఒక పక్క ఉంటుందమ్మా అందరి దగ్గర. అయితే మనకి ఎక్కడ అంటే ప్రతి మనిషికి, నేను టైం విషయంకి వచ్చేటప్పటికి నేను చాలా చాలా పర్టికులర్గా ఉంటా టైమింగ్ విషయంలో. ఓకే, అంటే ఒక మనిషికి నేను టైం ఇచ్చిన, నాకు ఒకళ్ళు టైం ఇచ్చిన, నాకు చాలా మంది ఏదో ప్రోగ్రామ్స్కి గెస్ట్గా పిలుస్తూ ఉంటారు నన్ను. ఏదో వెళ్తాను, వాళ్ళు చెప్తారు 2 o'clock 2:30 రమ్మంటే నేను 2:25 కల్లా అక్కడ ఉంటా. కానీ చాలా ప్లేసెస్లో ఏమైందంటే నేను వెళ్ళేటప్పటికి వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు, గెస్ట్లు కానీ ఎవరు ఏం ఉండేది కాదు. అయితే చాలామంది అయ్యో మేడం మీరు 3:30కి వస్తారనుకున్నాం, మేము 3కి వస్తారనుకున్నాం అంటే నాకేమనిపిస్తుంది అంటే మనము మన టైంకి వాల్యూ ఇవ్వకపోతే 1 hour ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఆన్లైన్ క్లాస్ చేసుకోవచ్చు, మనము ఒక ఫుల్ చాప్టర్ చదివి మనం నాలెడ్జ్ పెంచుకోవచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళొచ్చు 1 గంట టైంలో. సో ఇన్ని మనం చేసుకోవచ్చు. నా బాబుని నేను స్కూల్ నుంచి పికప్ అండ్ డ్రాప్ చేసేసుకోవచ్చు. ఆ 1 hour మీన్స్ అ లాట్ నాకు. 1 గంట అంటే నాకు చాలా ఎక్కువ నా రోజులో. ఆ గంటని నేను వేరే దగ్గర ఎక్కడైనా వేస్ట్ చేస్తున్నా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రొడక్టివ్ టైం అది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మనము మొబైల్ చూసుకుంటూను అన్వాంటెడ్ థింగ్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసేస్తాం. దానివల్ల మనం ఏం నాలెడ్జ్ గెయిన్ చేయలేదు ఇప్పుడు దాకా కదా. సో నేనేం చేశానంటే కాన్షియస్గా నాకు ప్రతి గంట నాకు చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో నేను ఉదయం మామూలుగా లేచినప్పటి నుంచి పడుకునే వరకు నాకున్న ప్రతి నిమిషం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నిమిషాన్ని నేను ఎంత బాగా ఉపయోగించుకుంటానని, నేను టైం వేస్ట్కి అసలు ఛాన్సే లేదు నా లైఫ్లో. అంటే మీరు ఇది చెప్తూ ఉంటే నాకు మీ నుంచి ఒకటి తెలుసుకోవాలని ఉంది. మీ డే లైఫ్ రొటీన్ అంటే ఒక 1 hourకి నిజంగా, అందుకే టైం అనేది ఒకసారి వెళ్తే వెనక్కి మళ్ళీ తిరిగి రాదు, మనకి 1 second కూడా రాదు అంటారు. అంత వాల్యుబుల్ టైంని మీరు ఇంత బాగా చూసుకుంటున్నారు. కరెక్ట్ మీ దగ్గరే ఉంది టైం అంటే, వనజక్క అంటే టైం అన్నట్టు ఉంది. ఒకసారి మీ డే రొటీన్ లైఫ్ నాకు చెప్పరా? డే రొటీన్ చెప్పే ముందు ఎందుకంటే నాకు ఆ 1 hour ఎట్లా అనిపిస్తుంటే ఒక డాక్టర్ ఒక పెద్ద సర్జరీ చేసేస్తారు ఆ 1 hourలో. రైట్. సో అంత ఇంపార్టెంట్ టైం మనకి, టైం అంటే కదా. నా డే లైఫ్ నేను ఏమైనా కానీ 3:30 to 4 మధ్యలోనే లెగుస్తా. ఏ రోజు నేను బద్దకించడము, నాకు బాగోలేదు, నేను బద్దకము అని క్వశ్చన్, అన్లెస్ ఏదో ఫీవర్ వచ్చేసో ఏదో ఎప్పుడైనా ఒక్కొక్కసారి చిన్న చిన్న ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అట్లాంటివి అయితే మినహాయిస్తే ఎనీ డే 3:30 to 4 మధ్యలోనే లెగుస్తా. లేచిన తర్వాత నాకు ఇంట్లో మెయిడ్స్ వాళ్ళు వచ్చినా నా ఇంట్లో ఉన్న పని నేను చేసుకుంటేనే నాకు సంతోషం. అది వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టడం, అది ఇంటి ఆడపిల్లలే చెయ్యాలి, ఇంటి ఆడవాళ్ళే చెయ్యాలి. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే మనం ఊడ్చి ముగ్గేసినప్పుడు ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఒకటి చేస్తాం, నా ఇల్లు కలకల్లాడుతూ లక్ష్మీ కటాక్షంగా మంచి ఆయురారోగ్యాలతోటి ఇంట్లో వాళ్ళందరూ ఉండాలని. ఆ పని మాత్రం నేనే చేస్తాను. ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టడం, ఇల్లు ఊడుస్తాను మార్నింగే, బయట వాకిల్లో ముగ్గు పెట్టడం దగ్గర నుంచి. దాని తర్వాత నార్మల్గా నా చిన్న ఆయుర్వేద రొటీన్ ఉంటుంది, చిన్న ఆయిల్ మసాజ్, ఆయిల్ పుల్లింగ్ అవన్నీ చేసుకుని స్నానం చేసుకుని పూజ గదిలోకి వెళ్ళి 6 గంటలకల్లా ఈ ప్రాసెస్ పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. 6కి అయిపోగానే ఈ టైంలోనే ఇంకా మా పిల్లలు వాళ్ళు లేచేసిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి లోపల నాకు కొంచెం హెల్ప్ ఉన్నారు ఇంట్లో, వాళ్ళు వస్తారు ఆ టైంకి అంతా 6కి అంతా. సో వాళ్ళతో పాటు కలిసి ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి ఇంట్లో వాళ్ళు
అందరు బై 7 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, అంతా ఎక్కడికక్కడ సెటిల్ అయిపోతుంది. 7:30 to 8:15 చిన్నగా కాస్త మళ్ళీ యోగా అవన్నీ అవసరం కదా, మరి మనం ఫిట్ గా ఉండాలంటే యోగా కూడా చేస్తారు. యోగా కానీ ఎనీ ఫిట్నెస్ థింగ్ ఆ టైంలో 7:30 to 8:15 వరకు ఆ యోగా అవన్నీ చేసుకొని దాని తర్వాత ఒక 15 minutes రిలాక్స్ అవుతుంది. దాని తర్వాత రిలాక్స్ అయ్యి అప్పుడు బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని బై 9:30 నా రొటీన్, నా ఏవైతే షెడ్యూల్స్ ఉంటాయో, అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి షూట్స్ ఉంటాయి, లేకపోతే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా. ఆ డేకి ప్లాన్ చేసుకొని ఇంకా ఇట్ గోస్ ఆన్ అనమాట. ఆఫీస్ ట్రావెల్ చేయాలంటే నాకు ఆఫీస్ ఉంది, నా ఆఫీస్ వరకు వచ్చి క్లయింట్స్ వచ్చేస్తారు ఆ టైంకి. సో నువ్వు అన్నట్టుగా ఈ రోజు దాకా నాట్ ఈవెన్ సింగిల్ క్లయింట్ అంటే టైంకి వెయిట్ చేయించారు మేడం అన్న ఒక్క క్లయింట్ కూడా లేరు నా ఇన్నేళ్ల నా దీంట్లో. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే అనమాట. నా కోసం అంటే నేను 11:30కి చెప్తే నేను 11:30కే ఉంటాను అక్కడ, కానీ వాళ్ళు ముందు వచ్చేస్తే అది నా ప్రాబ్లం కాదు. మీ టైం మీరు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు చాలా మంది 11 o'clock వచ్చి కూర్చుంటే అది నా ప్రాబ్లం కాదు. నేను చెప్పిన టైంకి నేను ఆఫీస్లో ఉంటాను, వాళ్ళ టైం వేస్ట్ చేయించాను. సో అలా మళ్ళీ మధ్యాహ్నం నాకు రొటీన్ ఉంటుంది, లంచ్ ఇవన్నీ ఉంటాయి, మా బాబుని స్కూల్ నుంచి పిక్ చేసుకొని. సో తర్వాత 3 o'clock తర్వాత చాలా వరకు నా టైం అంతా నా ఫ్యామిలీ కోసమే. ఆఫ్టర్నూన్ 3 తర్వాత మార్నింగ్ మళ్ళీ 3 వరకు నేను ఏం చేసినా 3 వరకే, 3:30. దాని తర్వాత మొత్తం మా పిల్లలు, మా ఫ్యామిలీ వాళ్ళ కోసమే అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ ఇవన్నీ రొటీన్, నార్మల్ రొటీన్ అందరిలాగానే ఉంటుంది. అయితే ఈ మధ్యలో నేను చేసేవి ఏంటంటే చిన్న మన ఆరోగ్యానికి కావాల్సినవి ఏవేవైతే చెయ్యాలో తినడం కానీ, ఫ్రూట్స్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ ఇవన్నీ ఎక్కడో మిస్ అవ్వదన్నమాట. అది సైమల్టేనియస్గా అవుతూనే ఉంటుంది. బై 9:30 నిద్రపోతాను. 9:30కి సూపర్. 9:30కి పడుకోవడమే. ఫోన్ సైలెంట్లో పెట్టేసి దూరంగా పెట్టేసి పడుకుని పోతా. నిజంగా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి ఉంది. ఎమర్జెన్సీ అంటే ఎవరు చేస్తారు, నాతో అవసరం ఎవరికి ఉంటుంది, మా పేరెంట్స్కి ఉంటుంది, మా అత్తగారికి ఉంటుంది, అంతే. మా ఇన్లాస్, మా పేరెంట్స్, మా సిబ్లింగ్స్, అంతకు మించి నాతో పెద్ద అవసరం ఎవరికి ఆ టైంలో. 9:30కి అంతా ఫ్లైట్ మోడ్, మొబైల్ పెట్టేసి పడుకుని పోతాం. ఇంకా అక్క ఎన్ని ఇయర్స్ అంటే మీరు ఎప్పటి నుంచి లైఫ్ స్టైల్, అంటే మీకు పెళ్ళి అయినప్పటి నుంచి, ఆ పెళ్ళి కాకముందు నుంచి ఇంతేనా? అంటే చిన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఇండిసిప్లిన్డ్గా లేను, ఆహారం విషయంలో కానీ, నా డైలీ రొటీన్ విషయంలో కానీ. అంటే అప్పుడు మరీ 3:30-4కి లేచేవాళ్ళం కదా, 6 o'clock అమ్మగారి ఇంట్లో ఉంటాం కదా, అప్పుడు కొంచెం గారాబం ఉంటుంది. పెళ్ళైన తర్వాత కొంచెం నాకే అలవాటు అయిపోయింది అలా. అంటే మనకి లైఫ్లో చేసేది ఎంతో ఉంటుంది, 24 గంటల్లో మనం ఎన్నో చేయొచ్చు అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో. చాలా మంది 10 గంటలకి లెగిస్తారు, పొద్దున్న 9 గంటలకి 10 గంటలకి లేచినప్పుడు డే చాలా చిన్నది అనిపిస్తుంది మనకి. ఎర్లీగా లెగిసినప్పుడు మనకి చాలా డే మన చేతిలో ఉంటుంది. అప్పుడు మన లైఫ్లో ఏవైతే అచీవ్ చేయాలనుకుంటామో, ఏవైతే నేర్చుకోవాలని, అచీవింగ్ అంటే ఎవరికో ఏదో ప్రూవ్ చేసుకోవడానికి అట్లా కాదు, మన కోసం మనం ఈ టైంలో మనం ఎంత చేయొచ్చు అని మనకు తెలుసుకోవాలి అంటే ఇట్స్ అ గుడ్ టైం అనమాట ఉదయం లేవడం. కానీ అంటే అక్క ఇంత చక్కటి డిసిప్లైన్ ఉంది కదా, అంటే మామూలుగా అంటారు క్యాన్సర్ అంటే మనం ఏదో ఫుడ్ ఎలా పడితే అలా తీసుకోక, టెన్షన్స్కి వీటికి, ఇంత చక్కగా డిసిప్లైన్ చేస్తున్న వనజ అక్కకి క్యాన్సర్ ఎలా వచ్చింది అసలు? ఆ టైంలో ఎలా ప్రాబ్లం ఫేస్ చేశారు? క్యాన్సర్ రావడానికి కూడా అంటే నేను ఈ ప్రొఫెషన్లోకి రాకముందు జాబ్ చేసేదాన్ని. మామూలుగా ఏమవుతుందంటే జాబ్స్లో కూడా ఒక్కొక్క లెవెల్లో ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. మనం కొంచెం టాప్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ వచ్చేస్తుంది మనకి. సో ఆ ప్రెషర్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ టైంలో అన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఇల్లు బాధ్యత, పిల్లల బాధ్యత, భర్త, పిల్లలు అందరూ, ఆయన జాబ్ చేసిన ఈ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు ఇవన్నీ చూసుకునేటప్పటికి కొంచెం బాగా స్ట్రెస్ అయిపోయి నైట్ టైంలో ఏదైనా ఆఫీస్లో ఏదైనా సడన్గా ఒక మీటింగ్ రావడము. ఇప్పుడు నా సొంతంగా, సో ఇట్స్ ఐఎమ్ ఆన్ మై ఓన్, నా ఓన్ వర్క్ చేసుకుంటాను కాబట్టి నేను 9:30కి నిద్రపోతాను. నన్ను ఎవరు అడిగే వాళ్ళు లేరు కదా. ఆ టైంలో ఏంటంటే వాళ్ళని అన్ని 24/7 అవైలబుల్గా ఉండాలి. ఎప్పుడైనా బాస్ ఫోన్ చేస్తే పలానా రిపోర్ట్ ఏమైంది, పలానా దగ్గర ఈ ప్రాబ్లం వచ్చింది, రెవెన్యూ అవ్వలేదు, అది ఇది అంటే నైట్ అంతా కూర్చొని వర్క్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ అదొక్కటే కారణం నా విషయంలో, వేరే ఏది కాదు అసలు. ఇంత బాగా హ్యాపీ ఫ్యామిలీ, అసలు వర్డ్ క్యాన్సర్ అనేది నోటితో చెప్పాలన్నా భయం, వినాలన్న చెవులకి భయం. నిజంగా ఫిజికల్ గా వచ్చిన వాళ్ళ బాధ ఇక వర్ణనాతీతం. ఎలా అనిపించింది అక్క? ఫస్ట్ డాక్టర్ దగ్గర నుంచి
మీకు క్యాన్సర్ అని ఒక డాక్టర్ మీకు చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది? రియాక్షన్ అంటే ఇలా ఉంటది కదా, ఒకటేదో ఒక బల్బ్ వెళ్ళిపోయిన ఫీలింగ్ లో ఓకే నాకు కూడా వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ ఫస్ట్. బికాస్ నువ్వు అన్నావు కదా అక్క అన్ని బాగానే ఉన్నాయి కదా మరి ఎందుకు వచ్చింది. సో అలాంటి షాక్ లోకి అయితే ఫస్ట్ వెళ్ళాం. సైలెన్స్ అనమాట, ఫుల్ సైలెన్స్. ఒకరితో ఒకరు ఏం డిస్కషన్ లేదు. అలా చెప్పినప్పుడు మొత్తం ఇంట్లో వాళ్ళందరం కూర్చున్నాం, ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఎవరికి నెక్స్ట్ ఏంటి. ఎందుకంటే అప్పటిదాకా ఫైట్ చేసే వరకు తెలియదు అది ఎలా ఉంటుందని మనకి. అప్పటిదాకా విన్నదే కదా కదా మనము మామూలుగా చిన్నప్పుడు స్టోరీస్ చెప్తారు. అక్కడ పలానా దగ్గరికి వెళ్తే పలానా పిచ్చోడు వచ్చి నేను పట్టుకెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుసు అక్కడ పిచ్చోడు ఉన్నాడా లేదా అని. సో అట్లాంటి ఫియర్ ఫ్యాక్టర్ లో ఉండిపోయా కొన్ని రోజులు. బట్ దాని తర్వాత దాన్ని ఫైట్ చేసి ఎలా అక్క ఇంట్లో అందరికి ఇప్పుడు అంటే మీది లవ్ మ్యారేజ్ కదా, సో అప్పుడు హస్బెండ్ కి అసలు మీ మీద ఒక రేంజ్ లో ఉంటది కాబట్టి ప్రేమ, అది వినంగానే కూడా అసలు ధైర్యం కోల్పోతారేమో ఎవరైనా. అవును, ధైర్యం కోల్పోయినా ఆయనే నాకు ఇప్పుడు ఈ రోజు నేను ఏదైనా ఇంత బయటకు వచ్చి ఇంత అంటే నాకు ప్రతి ఆడపిల్లకి ఆ వెనకాల హస్బెండ్ సపోర్ట్ ఏదైతే అది ఉంటేనే వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. నువ్వు నీ ఎదుగుదలను చూసి వాళ్ళు సంతోషించినప్పుడు అంటే చాలా విషయాలు ఏమవుతుందంటే వైఫ్ బాగా సూపర్గా ఎదుగుతుంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది తన జాబ్ పరంగా కానీ తన ప్రొఫెషనల్గా బాగుంది అన్నప్పుడు ఎక్కడో ఒక చిన్న ఈగో క్లాష్ వచ్చేస్తూ ఉంటుంది చాలా కేసెస్లో, నేను చూసిన కేసెస్లో కూడా. బట్ ఇక్కడ నా విషయంలో ఏంటంటే నేను ఎంత ఎదుగుతూ ఉంటే అంత ఆనందం మా హస్బెండ్ కళ్ళల్లో చూస్తాను కాబట్టి ఐ థింక్ ఈజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు. సూపర్, అందుకే మీరు తొందరగా కోలుకున్నారేమో. కరెక్ట్, 100% అమ్మా ఆ విషయం అయితే. పిల్లలక్క పిల్లలు కూడా అంతే. ఇలా అన్నప్పుడు వాళ్ళకు మీరు కౌన్సిలింగ్ ఇచ్చారా ఏమన్నా? పిల్లలకి అంటే నేనేం చేశానంటే కాన్షియస్ గా నా ట్రీట్మెంట్ నాకు తెలుసు. అంటే పిల్లలకి ఎట్లా అంటే ఎప్పుడు అమ్మ ఇంటికి రాగానే యాక్టివ్ గా ఉండాలి ఏ పిల్లాడికైనా. వాళ్ళు పరిగెట్టుకొని వచ్చి అమ్మని పట్టుకున్న, అమ్మని చూసిన, అమ్మ ఆఫీస్ నుంచి వచ్చిన డల్ గా ఉన్నప్పుడు అరే మా అమ్మ ఏంటి, వాళ్ళకి కూడా ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో నాకేమనిపించిందంటే లక్కీగా మా పేరెంట్స్ సపోర్ట్, మా సిస్టరు కానీ అందరు సపోర్ట్ ఉంది. మా పెద్ద బాబు అప్పుడే MBA వాడికి సీట్ వచ్చింది వేరే దగ్గర. సో ఆ టైంలో తను అక్కడికి పంపించేసాను చదువుకోవడానికి. వాడికి ఆప్షన్ ఉండదు ఇంకా ఇక్కడ ఉండడానికి. మా చిన్నవాడిని మాత్రం మా పేరెంట్స్ చూసుకున్నారు ఆ టైంలో. ఆ కొంచెం ఫేజ్ ఆఫ్ టైంలో నాకు వాళ్ళు ఎందుకు చూడాలి, అమ్మ ఏం ఇబ్బంది పడుతుంది, ఏం బాధపడుతుందో. మరీ అంటే ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ అవ్వకూడదు. సెకండ్ బాబు బాగా చిన్నోడు అనమాట. సో ఈ ఆప్షన్ నాకు ఉంది కాబట్టి వాళ్ళని పంపించేసి ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో నేను మా వారి ఇద్దరం టుగెదర్ అంటే నాకంటే ఎక్కువ ఆయన కౌన్సిల్ చేయగలుగుతారు క్యాన్సర్ పేషెంట్స్ ని ఇప్పుడు చూస్తే. సూపర్. అంటే మామూలుగా ఈజ్ నాట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ బట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఏం కాదు తనని చూడండి యూ కెన్ గెట్ ఓవర్ దిస్ అని చెప్తారు. కరెక్ట్ అక్క. ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సర్వేయర్స్ చూస్తే కొండంత ధైర్యం వస్తుంది. వాళ్ళు దేవుళ్ళు నిజంగా చెప్పాలి అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కి మీరు దేవుళ్ళతో సమానం. అంటే ఒక ధైర్యం వస్తుంది, ఓకే నాకేం కాదు, ఆ ధైర్యమే వీళ్ళని బతికిస్తుంది కదా అక్క. మామూలుగా అంటారు క్యాన్సర్ పేషెంట్స్ లేడీస్ కి వస్తే ఏదన్నా క్యాన్సర్ వస్తే ఇక సంసారం చెయ్యకూడదు, ఎందుకంటే డివోర్స్ వస్తాయి, విడిపోతారు, భర్త అప్పటిదాకా ఉన్న భర్త వెళ్ళిపోతాడు. ఎలా అక్క నిజంగా ఉండకూడదా సంసారంకి వాళ్ళు? అంటే కొన్ని రకాల క్యాన్సర్స్లో ఆడవాళ్ళు కోలుకోవడం కష్టం అవుతుంది. కొన్ని క్యాన్సర్స్ మరీ ఎక్కువ 4th స్టేజ్కి వెళ్ళిపోయి అట్లాంటప్పుడు ఆలోచన అటువైపు వెళ్ళదు కూడా మనకి, అవునా కదా? రెండో కేసులో ఏంటంటే క్యాన్సర్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాధ పెట్టి మళ్ళీ వాళ్ళు రికవర్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ని నార్మల్గా లీడ్ చేయవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్ చాలా మందికి అనుమానం, నాకు అంటుకుంటుంది, నాకు వచ్చేస్తుందేమో, ముట్టుకుంటే వచ్చేస్తుందేమో అలా అనే చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ లాగా బిహేవ్ చేస్తారు. అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ లాగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అట్లాంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతారు, మేడం మేము నార్మల్ అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి, మీ వైఫ్ని నీకోసం ఇంత సాక్రిఫైస్ చేసింది కదా అమ్మాయి, అన్ని రకాలుగా చేసి నీకోసమే లైఫ్ అని అన్నీ ఉన్నప్పుడు తనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది తనను వదిలేస్తారు, లేకపోతే ఇల్ ట్రీట్ చేస్తారు, లేకపోతే ఒక ఐసోలేషన్లో పెట్టేసి ఒక అంటరాని అమ్మాయిలాగా చూస్తారు తనని. సో ఇన్ని రకాలు ఉన్నాయి. తీసుకెళ్ళి అమ్మగారి ఇంట్లో వదిలేస్తారు, ట్రీట్మెంట్ అయిపోయి బాగా అయిపోయిన తర్వాత నువ్వు బాగుంటే రా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట దేనికి వాల్యూ లేదు మన లైఫ్లో. కరెక్ట్.
కదా. అందుకని ఏమనిపిస్తుంది అంటే ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్ ప్రతి ఆ అమ్మాయికి ఉండాలి. నేను ఇందులో నుంచి ఎందుకు బయటకు రాను అని ఒక ఖచ్చితంగా ఒక కసి లాంటిది ఉంటుంది చూడు. ఎలాగైతే పడ్డామో అంతే స్పీడ్గా పైకి లేచినప్పుడు వచ్చే ఆ సంతోషం, ఆనందం చాలా బాగుంటుంది. అందుకని ధైర్యం కోల్పోకుండా మనకున్న ఆప్షన్స్ని మనం వెతుక్కోవాలి. ఏ ప్రాబ్లం వచ్చినా, ఒక రోగం వచ్చింది అని కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా 10 ఆప్షన్స్ చూసుకుని డెఫినెట్గా మనం అందులో నుంచి బయటకు రాగలుగుతాం. అక్క అంటే లైఫ్లో మీరు ఇప్పుడు అన్ని చూసినారు, అంటే హ్యాపీ మూమెంట్స్ చూసినారు, అసలు ఊహించని జీవితాన్ని కూడా మీరు ఫేస్ చేసినారు. అది ఒక లాంటి ట్రాజడీని అనుకోవచ్చు, నరకము, అన్ని విధాల పెయిన్స్ భరించారు, ఫిజికల్గా మెంటల్గా. ఇంతకు మించి ఇంకా లైఫ్లో మీరు ఏమన్నా బాగా పెయిన్ పడిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? పెయిన్ పడిన సిచ్యువేషన్ అంటే ఏమైందంటే నా లైఫ్లో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతుంది, ఇంకా నేను కొంచెం రికవర్ అయిపోతాను, అబ్బా ఈ బాధ నుంచి బయటపడుతున్నాను అన్న టైంలో ఆల్మోస్ట్ నా ట్రీట్మెంట్ అయిపోతుంది అనే ఎడ్జ్లో మా అమ్మ పోయారు. అమ్మ వెంటనే టక్మని హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అమ్మ. అప్పటిదాకా నాకు అమ్మ చాలా కొనంత బలం అమ్మ, నా పిల్లల్ని చూసుకోవడం దగ్గర నుంచి. ఆ షాక్ నాకు చాలా ఇప్పటికి కూడా. నేను అంటే అమ్మ అందరికీ అమ్మే, కరెక్ట్. ఎప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నాం, మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు మైండ్ ఒకటి ప్రిపేర్డ్గా ఉండాలి. పేరెంట్స్ ఏదో టైంలో వెళ్ళిపోతారు, ప్రతి ఒక్క మిడిల్ ఏజ్ అమ్మాయికి మనుషులకి ఒక 40+ మనం అయిపోయినప్పుడు ఏదో టైంలో మన పేరెంట్స్ వెళ్ళిపోతారు అన్న ఒక ప్రిపేర్డ్ మైండ్లో ఉన్నా. కానీ నా విషయంలో అంటే మా అమ్మ తొందరగా అంటే నా రికవరీ చూడకుండా ఆమె దేనికోసం అయితే వెయిట్ చేసిందో, దేనికోసం అయితే అంత పూజలు చేసిందో, అదొక్కటే నా లైఫ్లో నేను మర్చిపోలేని. అంటే ఆ పెయిన్ అలాగే ఉందన్నమాట. అమ్మ ఈరోజు చూస్తుంటే గర్వంగా ఫీల్ అవుతుంది కదా, నా డాటరు ఈరోజు తను బాగా కావడమే కాకుండా నలుగురికి ఇంకా హెల్ప్ చేస్తుంది అన్న, అది మా అమ్మ మిస్ అయిపోయింది. పైనుంచి చూస్తూ మీ బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీరు ఈ రోజు ఇలా ఉన్నారు. అంతేమ్మా, అమ్మ దీవెన ఎప్పటికీ చల్లని దీవెన. ఎస్, నిజంగా. అక్క హ్యాపీ మూమెంట్ లైఫ్లో, కోర్స్ మిమ్మల్ని చూస్తే మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగానే ఉన్నారు, నాకేమో. బట్ బెస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ మూమెంట్ అంటే ఒకటే అని ఉండదు అమ్మ రాధ. ఓకే, ఈరోజు టుడే ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నా విషయం చాలా అయినాయి అనమాట. ఐఎమ్ హ్యాపీ. నాకు భగవంతుడు ఇచ్చిన జీవితం ఏదైతే ఉందో నాకేం కంప్లైంట్ లాగా ఎప్పుడు లేదు. నాకెందుకు ఈ రోగం ఇచ్చావు, నాకెందుకు ఈ ప్రాబ్లం ఇచ్చావు అంటే, ఇప్పుడు అందరి లైఫ్లో ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రతి మనిషికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉన్నాయి. నా విషయంలో కూడా అవేం లేకుండా ఏం లేవు, అన్నీ వచ్చినాయి. అన్నిటినీ ఈదుకొని బయటకు వచ్చా. అంటే ఏమంటారంటే చాలా ఫ్లాలెస్గా, ఈజీగా. ఓకే, ప్రాబ్లం వచ్చినప్పుడు నేను భయపడిపోయి ఏడ్ చేసి ఇంకా నా లైఫ్ ఇంత ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. జాబ్ చేసేటప్పుడు మన అందరికీ అబ్బా నేను జాబ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అంటే, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రాసెస్లో మనకు చాలా అడ్డంకులు వస్తాయి. అటువంటివి ఫేస్ చేశాను. రిలేషన్షిప్స్లో పెద్ద నాకేం ఇష్యూస్ ఏం లేవులే. నేను ఎందుకంటే నాకు అమ్మగారు కానీ, అత్తగారు కానీ, అక్క చెల్లి ఎవరితోటి నాకు ఎప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, సో నాకు తెలుసు నా రిలేషన్షిప్స్ ఎట్లా ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంది కాబట్టి నాకు ఎవరితో ఫైట్స్ అయితే లేవు రిలేషన్షిప్స్ విషయంలో. ఆర్థికంగా అవన్నీ రకాలుగా చూస్తే ఎప్పుడో ఒకప్పుడు మనము ఏదో ఒక ప్రాపర్టీస్ అవి ఇవి కొనే ప్రాసెస్లో మనం చాలా అటు ఇటు అయిపోతూ ఉంటాము. బట్ అవన్నిటి నుంచి ఈరోజు నార్మల్గా నన్ను అడిగితే నాకు మైండ్లో చాలా క్లారిటీ ఉంటుంది. క్రెడిట్ కార్డులు కానీ, అప్పులు కానీ, ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, ఒక అప్పు అంటే ఏదైనా క్రెడిట్ మీద ఏదైనా తీసుకోవడం కానీ నేను చేయను. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అట్లా చేసి నేను పడ్డ ఇబ్బంది నాకు తెలుసు కాబట్టి అవన్నిటికీ ఫుల్ స్టాప్ అనమాట. అవన్నిటి నుంచి బయటకు వచ్చేసా. మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంచుకుంటానంటే ఫైనాన్షియల్గా కానీ, ఏ రిలేషన్షిప్స్లో అయితే నో ఇష్యూ. ఫైనాన్షియల్ నెక్స్ట్ ఏంటి, ఫైనాన్షియల్, అవన్నీ క్లియర్ అయిపోయిన టైంలో అవన్నీ క్లియర్ చేసేసుకొని అబ్బా హ్యాపీగా ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ మరి భయంకరంగా, ఇంత హెల్త్ అంటే మరి చిన్నది టైఫాయిడ్ మలేరియానో ఏదో కాదు, ఇంత పెద్దది వచ్చేసింది. ఆ పెద్దది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటు మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మనం మళ్ళీ డౌన్ అయిపోతాం. ఎందుకంటే ప్రతి ట్రీట్మెంట్ కమ్స్ విత్ అ కాస్ట్. మనము బయటపడడానికి మనకు విల్ పవర్ ఎంత ఉన్నా ఆ మెడికేషన్ చేయించుకునే అంత శక్తి, అంత ఆదాయం కానీ, అంత ఇది కానీ అందరికీ ఉండాలి. రైట్, కరెక్ట్, అవునా? నిజమే. ఓకే, భగవంతుడి దయ వల్ల ఫ్రాంక్లీ అంటే నేను చిన్నప్పటి నుంచి
మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి పెద్ద అని ఏం చూసేది. కానీ ఒక టైం ఎప్పుడు వస్తుంది అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు మన చేతిలో ఉన్న డబ్బులు అట్లా మంచినీళ్ళలా ఖర్చు అయిపోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి ఫ్యూచర్ అన్న ఒక ఆలోచన వచ్చింది. కాకపోతే మళ్ళీ క్లారిటీ వచ్చింది, ఓకే ఈ ఫేజ్ వెళ్ళాలి, అవ్వాల్సిందే ఇలాంటిది కూడా మన జీవితంలో అని. అందులో నుంచి కూడా బయటకు వచ్చేసాం ఎలాగో ఒకలాగా. అంటే మీరు ప్రతిదీ హ్యాపీ ఆనందంతో ఆస్వాదిస్తూ స్వీకరిస్తూ ఉంటారు, ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తూ అంతే. ఉంటారు. అవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఈ ప్రొఫెషన్ నేను ఏదైతే చూస్ చేసుకున్నానో నాకు ఆనందం ఎక్కడ అంటావు, నేను ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు తెలియదు నేను చేసేది రైటా రాంగా, నాకు నిజంగా తెలియదు. అంటే రైట్ రాంగ్ ఓకే రైటే మంచిదే చేస్తున్నాను అని తెలుసు, బట్ ఎంతమందికి నా వల్ల బెనిఫిట్ అవుతుంది, ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారు అన్నది నాకు తెలియదు. అంటిల్ నాకు వచ్చి చెప్తారు కదా, నేను ఎక్కడైనా కనిపించినప్పుడు నాకు ఫోన్ చేసో మెసేజ్ చేసో నీ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను, నేను రోగం తగ్గదు నా వల్ల, కానీ వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది చూడు. ఇది కూడా నేను ఫైట్ చేయగలుగుతాను అన్న ఒక విల్ పవర్, ఒక మైండ్ సెట్. చాలా మంది చెప్తారు, మీ వీడియోస్ చూసే నేను ట్రీట్మెంట్కి వెళ్ళాను, మీ వీడియోస్ చూసే నేను ధైర్యం తెచ్చుకున్నాను, మీ వీడియోస్ చూసి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. అది నాకు ఇస్తుంది హ్యాపీనెస్, భలే ఉంటుంది అలా చెప్పినప్పుడు. ఒక మంచి సాటిస్ఫాక్షన్ అన్నమాట, మన వల్ల ఒకళ్ళకి ఒక బెనిఫిట్ లైఫ్ ఇచ్చినట్లక్క. ఎస్, ధైర్యము అందుకే అంటారు చూడండి, డబ్బు ఇచ్చేది ఒక రకమైన ధైర్యం అయితే మనోధైర్యం ఉంది చూడండి, మీరు ఇవ్వడం మనోధైర్యం. ఎంత డబ్బున్నా ధైర్యం లేకపోతే ఏం చేసుకుంటాం, అవును అవును, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చేసే ఈ ప్రొఫెషన్ ఏదైతే ఉందో, నేను చూస్ చేసుకున్న ఈ లైన్ ఏదైతే ఉందో, దట్ గివ్స్ మీ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్. మిగతా అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారు, అవన్నీ నార్మల్గా అందరు ఆడపిల్లలకు ఉండేవి. కానీ నేను ఒక చితికిపోయిన స్థితిలో పడిపోయినప్పుడు నేను ఒక ప్రొఫెషన్ ఎంచుకొని దాంట్లో నేను నా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో, ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. సో అంటే ఈ ప్రొఫెషన్ మీరు ఎంచుకోని కారణం కూడా మీరు ఇలా సఫర్ అయ్యారు అంతే. కాబట్టి ఇంకొకరు అవ్వద్దు ఒకటైతే రాధ. రెండోది ఏంటంటే, తెలిసి తెలవకుండా 100 మంది 100 రకాలుగా చెప్తారు మొత్తం. ఇంకా అంటే క్యాన్సర్ అంటే మన క్యాన్సర్ నెక్స్ట్ కనపడేది శ్మశాన వాటిక అట్లా చెప్తా ఉంటారు అనమాట. ఇంకా అయిపోయింది నీ లైఫ్ అని అలా అన్ని విషయాలు ఎవరైనా చెప్పగానే క్యాన్సర్ ఇస్ ఎ డెత్ సెంటెన్స్ టైప్ లో చెప్పేస్తూ ఉంటే, నిజంగా ఆ ప్రాసెస్ అంతా గో త్రూ అయినప్పుడు మనకి ఏదైనా జీవితంలో ఒక హోప్ ఉంటుంది. చాలా క్యాన్సర్స్ ఉన్నాయి, చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉంటాయి కొన్ని, వాటిలో నుంచి కూడా బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఈరోజు నేను వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నాను అంటే ఇది నా చాయిస్. క్యాన్సర్ అనగానే భయపెట్టేసే వాళ్ళు ఉన్నారు. సో నాకేమనిపించింది అంటే, సరే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కి ఒకళ్ళు దిగినప్పుడు వాళ్ళని వెళ్ళి కూర్చోబెట్టి అడుగుతాం ఏమేమి ఉంటాయి మీరు ఎవరెస్ట్ ఎక్కినప్పుడు. వాళ్ళు చెప్పినప్పుడు మనకు ఒక క్లారిటీ, ఒక ధైర్యం వస్తుంది, ఓహో నేను కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు ఏం చెప్తారు, ఈ రూట్లో వెళ్ళకు, ఈ రూట్లో వెళ్తే నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ రూట్ చూస్ చేసుకుని వెళ్తే అంటే నేను వాళ్ళని నమ్ముతా. ఎలాగా, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, దిగారు, వచ్చారు, చూసారు. సేమ్ మా అమ్మమ్మ మా నాయనమ్మ నాకు ఒక చిట్కా చెప్తే గుడ్డిగా నమ్మేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసేసారు. సేమ్ థింగ్ ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ క్యాన్సర్ గురించి మాట్లాడేసి డాక్టర్స్ చెప్తారు. డాక్టర్స్ వాళ్ళు నిజంగా చాలా క్లారిటీ ఇస్తారు మనకి. కానీ ఒక మనిషి ఎటువంటి పెయిన్ గో త్రూ అవుతున్నారు, కీమోథెరపీ అయిన తర్వాత కానీ, ఒక రేడియేషన్ అయిన తర్వాత కానీ, మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు మనం ఫేస్ చేస్తాం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను. కాబట్టి ఎవరైనా వచ్చి నాతో చెప్తుంటే నేను వాళ్ళని అర్థం చేసుకునే అంత స్థితి నా దగ్గర ఉంది. ఏం కాదులే తగ్గిపోతుంది అని అనను, అవును ఇలాగే ఉంటుంది ఉంటుంది, నేను తగ్గిపోతుంది ఏం కాదు కేక్ వాక్ చెప్పా. ఎందుకంటే వాళ్ళని మనం మెంటల్గా ప్రిపేర్ చేయాలి, నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. నువ్వు ఇక్కడ నుంచి ఒక లోయలోకి దూకుతున్నావు అంటే ఆ లోయ ఎన్ని అడుగులు ఉంది అని చెప్తేనే కదా నువ్వు ప్రిపేర్డ్గా దగ్గర దిగుతావు. తప్పకుండా ఏం కాదు దూకే అంటే దూకేస్తాక ఏమవుతుంది, కాళ్ళు చేతులు ఇరుగుతాయి అక్కడ. కాబట్టి నా దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్కి వస్తే ఈ ట్రీట్మెంట్లో ఈవి సైడ్ ఎఫెక్ట్స్, ఇలాంటి పెయిన్స్, ఇలాంటి ఏక్స్, ఇలాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటికీ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ మైండ్లో అది ప్రోగ్రామ్ చేసేసుకుంటారు. పెద్ద అనిపించదు తర్వాత. నిజంగా ఆ పెయిన్ వచ్చినా చెప్పారు కదా ఆల్రెడీ ఇది వస్తుందని, దీని గురించి నేను భయపడక్కర్లేదు అన్న ఒక థాట్, అది నా మెయిన్ ఎయిమ్ అదనమాట. దాంతోపాటు మనం ఎటువంటి ఆహారపు అలవాట్లు మన జీవితంలో మన లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేర్చుకుని ఎలాగ మన లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతుకుతారా, లైఫ్ లాంగ్ చనిపోతారా అన్నది ఇప్పటికీ డైలమా, ఇప్పటికీ క్వశ్చన్ మార్క్.
ఓకే, మళ్ళీ రావచ్చు, మళ్ళీ మళ్ళీ రావచ్చు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు క్యాన్సర్ రావచ్చు, ఎన్నిసార్లు అన్నా రావచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి రాకుండా చూసుకునే ఇది మన చేతిలోనే ఉందన్నమాట. సో అవి మనం చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అక్క ఈ కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చేటప్పుడు మనిషిని తినేస్తుంది అంటారు. అంటే మన గుడ్ సెల్స్ అన్ని అది ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా. కాకపోతే ఈ గుడ్ సెల్స్ ను కూడా తినేసినప్పుడు మనిషి అంటే సుగం అక్కడే అంటే ఆ భయంతోనే మనుషులు పోతారా అనిపిస్తుంది. అంటే ఆ కీమోథెరపీ ఫస్ట్ అంత మన మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళకి అందం మీద ఎవరికైనా ఉంటుంది. పెద్ద మైనస్ ఏమైపోతుంది అంటే కీమోథెరపీ దాకా వెళ్ళాలి అంటే ఒకటి హై ఎక్స్పెన్సివ్, క్యాన్సర్ ట్రీట్మెంటే హై ఎక్స్పెన్సివ్ అనమాట. రెండవది వచ్చేసి మనల్ని మెంటలీగా కూడా అది తినేస్తుంది కదా. మరి మీరు ఎలా స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంత స్ట్రెంగ్త్? అంత అంటే అంత అనుకున్నంత దీనికి ఏముండదు, మనకు తట్టుకునే అంతే శక్తి, తట్టుకోగలుగుతాం మనం. తట్టుకోలేనంత అంటే అట్లా క్రియేట్ చేసేసారనమాట. కీమో బాధలు ఉంటాయి, ఓకే, పెయిన్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, మోషన్స్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి, జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ మనము భరించే అంతగానే అంటే ఇంటాలరబుల్ అంటే ఏదో కొంతమంది ఉంటారు మరీ ఎక్కువ చేసేసుకొని టూ సెన్సిటివ్గా ఉంటారు, భరించలేని వెళ్ళిపోయి సూసైడ్లు చేసేసుకోను, లేకపోతే పిచ్చి పిచ్చిగా మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిపోయి అరుపులు అవన్నీ చేసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం ఫస్టే ప్రిపేర్ అయిపోయి స్ట్రాంగ్గా ఉంటాయి భరించాల్సిన శక్తి. ఇప్పుడు నేను ఆడవాళ్ళు నా దగ్గరికి వస్తే మేము పిల్లలు కలిగినప్పుడు మనకి ఆ పెయిన్స్ కంటే తక్కువేలండి వెళ్ళండి అంట. మనకి ఇప్పుడైతే సిజేరియన్స్ వచ్చినాయి, నార్మల్ డెలివరీ అయినప్పుడు అయ్యే పెయిన్ కంటే ఇది చాలా మెరుగు, మీరు చక్కగా వెళ్ళిపోండి అంటే నిజంగా అదొకటే మనం చేసుకోవాల్సింది, అదే పునర్జన్మ. ఇంక ఇదంతా ఎంత ఒక లెక్క మనకి. మనం ఎంతో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ, మగవాళ్ళకైతే వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ వచ్చే ఆడవాళ్ళు. ఇట్స్ ఓకే, వస్తే ఏం చేస్తాం, దాని నుంచి బయటపడాలి. మన జీవితం మనకి ఇంపార్టెంట్, మన పిల్లలు, మన అన్నీ ప్రతి ఒక్కటి మన మీద ఆధారపడి చాలా ఉన్నారు. సో వాళ్ళ కోసం మనం స్ట్రాంగ్గా ఉండాల్సిందే. అమ్మో నిజంగా అంటే మీరు చెప్తూ ఉంటే ఎవరికైనా ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేసి ముందు ట్రీట్మెంట్కి ఫస్ట్ ఉంటారు, వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే మీ మాటల్లోనే ఆ ధైర్యం అనేది కనిపిస్తూ ఉంది అక్క. నిజంగా అక్క, ఒక మాటతోనే మనిషి బతకాలా పోవాలా అనేది మాటకు అంత పవర్ ఉంటుంది. మనం ఇప్పుడు మీరు చెప్పే మంచి మాటలు ఎంతమందికి, ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒకప్పుడు ఏదో ఫింగర్స్ మీద కౌంట్ చేసే వాళ్ళం, ఇప్పుడు ఫింగర్స్ కింద నుంచి కౌంట్ చేయాలి. కరెక్ట్ అమ్మా, 100%. అక్క కొందరు చెప్పరు అనే ఉంటది కదా, అంటే చెప్తే నిజంగా ఇప్పుడు మీలాగా చెప్తే చాలా మందికి ధైర్యం వచ్చి క్యాన్సర్ అనే భయం పోతుందేమో అని నా ఫీలింగ్. బట్ అంటే ఎందుకు చెప్పారక్క? అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. నన్ను చూసి మా చుట్టాలలో నాకు క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే మంచి పని అయింది, బాగా అయింది అని అంటారు. సో అందుకని చెప్పరు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే చాలా మందికి ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం బాగా నమ్ముతాం కదా. ఒకటి భగవంతుడిని ఎక్కువగా, అఫ్కోర్స్ భగవంతుడి పూజలో మూఢత్వం వైపు వెళ్ళిపోయి నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఇలాంటి రోగం వచ్చిందని వెనకాల వెళ్ళి దెప్పిపడితే తోటికోడళ్ళు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, అత్తగారులు ఉన్నారు, ఇట్లాంటివన్నీ చూసేసారు ఆడవాళ్ళు. చూసేసి ఏంటంటే అది సీక్రెట్గా పెట్టాలి. ఇప్పుడు నేను ఏదో పాపం చేసి ఉంటాను కాబట్టి నాకు ఇలాంటి రోగం వచ్చింది కాబట్టి ఇది లేదు, నాకు ఎవరో ఏదో చేతబడి చేయించారు, లేకపోతే ఏదో చేయించేశారు అన్నవాళ్ళు చాలా మంది. ఇది నాకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెసే లేవు మేడం, నాకు డెఫినెట్గా మా ఆడబడుచు నాకు చేతబడి చేయించింది, మా తోటికోడలు. నేనంట ఏంటమ్మా ఎక్కడున్నారు, చేతబడి చేయించేస్తే మీకు క్యాన్సర్ వచ్చేస్తుందా? అయ్యో చాలా మంది వెళ్ళిపోయి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అదే మొక్కులు తీర్చేసి వచ్చేసి క్యాన్సర్ తగ్గిపోతుంది అన్న వాళ్ళు ఉన్నారు. చాలా మందిని చూస్తూ ఉంటాను. అసలు వాళ్ళని చూస్తే ఇది మూర్ఖత్వమా మంచితనమా ఏంటి అసలు అమ్మ? అయితే ఏంటి, లేదు మేడం నేను ఏదో పాపం చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చేసిందని అనుకుంటారు కాబట్టి నేను చెప్పను. సీక్రెట్. జుట్టు ఎందుకు పోయింది అంటే ఏదో మొక్కు తీర్చుకున్నాం అని చెప్తాము, అంతే. తప్పిస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సైలెంట్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేస్తారు. ఇంట్లో మూడో మనిషికి తెలవనివ్వకుండా అమ్మాయి పడే బాధలు అంతా ఇంత కాదు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఎట్లా బయటకు రాగలుగుతాం? అట్లానే అందరికీ దండోరా వేసేయండి నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందని కాదు. అట్లీస్ట్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. నిజంగా ఎవరైనా అలా ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఈ మెసేజ్, ఎవరన్నా అంటారు కదా బాగా అయిందిలే అమ్మాయికి ఇలాగే అవ్వాల్సింది, అట్లా అనుకునే వాళ్ళని అందరికీ నోరు మోయిపించేలాగా మనం బ్రతకాలి, అంతే లైఫ్. ఓకే, ఎక్కడైతే పడిపోయామో అక్కడే మళ్ళీ అంతే స్పీడ్గా లేచి మామూలు లైఫ్ లీడ్ చేయాలి మీరు. అదేం పనిష్మెంటో కర్మలో ఇవన్నీ కాదు అసలు. చాలా మంది ఇట్లాంటి అపోహల్లో ఉన్నారు.
అట్లాంటి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని బయటకు రండి. ప్రాబ్లం చెప్పకుండా ఉంటే ఎట్లా? నిజంగా సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏదన్నా అందులో రోగాన్ని దాచొద్దు అంటారు. అవును, అవును. ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు ఏంటంటే మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి చెప్పినా ఉమ్. ఒకటక్క, కాకపోతే ఇది ఉంది, ఇప్పుడు ఏదన్నా జరిగితే దీనికి బాగా అయ్యింది, ఇది ఇట్లా చేసింది, అందుకే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, అట్లా అట్లా అన్నోళ్ళకి మళ్ళీ పనిష్మెంట్ వెళ్తుంది. అంటే ఇది నేను నార్మల్ గా అనట్లేదు, ఏదో అనాలని అనట్లేదు. లేదు లేదు. ఈ స్పిరిచువల్ గా నేను చేసే ఈ ప్రాసెస్లు, ఈ పూజలు కానీ, వాట్ ఎవర్ ఈ రెమెడీస్ ఇస్తాను, ఇవన్నీ మనం ఎవరికైతే అనుకుంటామో ఆహా ఇలాగ అవ్వాల్సిందే, ఒకరిని చూసి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మనం ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తామో డెఫినెట్ గా కర్మ సైకిల్ మళ్ళీ మనకు రిపీట్ అవుతుంది ఏదో రకంగా. కాబట్టి అట్లా అయిన వాళ్ళకి మీకు వాళ్ళ ఇష్టం లేకపోయినా ఏం అనకుండా సైలెంట్ గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, వాళ్ళ కోసం ప్రేయర్ చేయక్కర్లేదు. అలా అని వాళ్ళకి ఇంకా శాపనార్థాలు మాత్రం పెట్టకండి. మీరు అన్నట్టు కరెక్టే, రీసైకిల్ లాగా అది మళ్ళీ మన మనకే వస్తుంది మళ్ళా. మనజాక మీరు బాబా భక్తురాలు, బాగా తెలుసు అందరికి, చాలా మందికి. అంటే ఇలా చిన్నప్పటి నుంచి మీకు బాబా అంటే ఇష్టమా, లేదంటే లైఫ్ లో ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చి పడేసరికి మనం ఏదన్నా ఒకటి జరిగితే దేవుడు మనకిస్తే అప్పుడు మనకు దేవుడి మీద నమ్మకం, యాక్చువల్ గా ఏదైనా నాకు ఈ కోరిక తీర్చు, నెరవేరిస్తే నీకు ఈ ఏమంటారు టెంకాయ కొట్టడాలు, డబ్బులు ఉండిలో వేయడాలు, అట్లా మనం దేవుడితో కమిట్మెంట్ అట్లుంటుంది. మీకు అంటే అంత నాతోటి నేను దేవుడికి ఏం మొక్కను. నీకు 100 లీటర్ల పాలాభిషేకాలు, 1000 ఏమి మొక్క నేను భగవంతుడికి నేను మొక్కుకునేదల్లా ఆయన పారాయణం చేస్తాను అంతే. ఆ మొక్కు కూడా లేదు. ఎప్పుడు నాకు ఏదైనా పని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు పారాయణం చేస్తా, బాబా పారాయణం. అంతకు మించి నేను ఏది చేయి. అంతే, ఆయన అడిగింది అంతే. ఆయన జస్ట్ 1 or 2 రూపీస్ కుండీలో అడుగుతారు, ఇవ్వాలంటే అన్నదానానికి ఇస్తా తప్పిస్తే నేను గుళ్ళల్లో వేల లక్షల డొనేషన్స్ అవి ఏమి చెయ్య. నాకు చెయ్యాలనిపించిందల్లా ప్రతి ఏ గుడిలో చేసినా అన్నదానం చేస్తాం. అన్నదానం ఖచ్చితంగా అన్నదానాలు అవి చేపిస్తాను తప్పిస్తే ఇంకెక్కడా ఏమి పెద్ద పెద్దగా అభిషేకాలు అవన్నీ అసలు లేదు నార్మల్గా. అది కాకుండా బాబా అంటే నాకు ఐ థింక్ 5th క్లాస్ చదువుతున్నప్పుడు, అంటే నేను ఇలా నా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బాబా టెంపుల్ ఉండేది. ఏదో అట్లా ఏదో భజన అవుతుంది, ప్రసాదం ఏదో పెడతారులే అని అలా ఒక జంప్ అలా వెళ్ళి వచ్చి ఆ టైంలో ఏదో చేతిలో ఇస్తారు కదా, తీసుకొని వచ్చేసే ప్రాసెస్లో నేను రెగ్యులర్గా వెళ్తాను. బాబా లో చరిత్ర చదివిన బాబా ఏంటంటే ఆయన భక్తుల్ని ఆయనే చూస్ చేసుకుంటారు. మనం సడన్ గా మనం బాబా వైపుకి ఆటోమేటిక్ గా మన మైండ్ వెళ్ళిపోతుంది అనమాట. ఏంటంటే ఆయనే పిక్ చేసుకుంటారు, వీళ్ళు నా భక్తులు అనేసి. అందరినీ చేసుకోలేరు. అదే అట్లా అది కూడా ఉందన్నమాట. సో నా విషయంలో ఐ థింక్ నేను 5th క్లాస్ నుంచి వెళ్ళడము, దాని తర్వాత 6th ఇంకా కంటిన్యూ అయిపోయింది అనమాట. అలా 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 ఒక కనెక్ట్ పెరిగిపోయింది. ప్రతిరోజు ఒక ప్లేస్లో వెళ్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఆ వైబ్, ఆ కనెక్ట్ అటువైపు మనం లాగేస్తూ ఉంటుంది కదా, దండం పెట్టుకోవడము. సో మేబీ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు బాబా నాకు ఈసారి మంచి మార్క్స్ రావు, ఒకవేళ వచ్చేసినది ఆయన ఆశీర్వాదం, అట్లా అని నా ఎఫర్ట్ కూడా నేను వేసేదాన్ని. వేసిన నార్మల్గా నేను ఒక చాలా నార్మల్ యావరేజ్ స్టూడెంట్ని నేను స్కూల్లో, చాలా యావరేజ్ స్టూడెంట్. నేనేం స్కూల్ టాపర్ కాదు, ఏం అసలు నార్మల్ క్లాస్ టాపర్ కాదు, ఏం కాదు, చాలా యావరేజ్ అనమాట. ఓకే, కానీ అంత యావరేజ్గా ఉండే నేను నా అన్నీ కంప్లీట్ చేసుకొని, నా చదువులు కానీ నా లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేసి, జాబ్ పరంగా నిజంగా టాపర్స్ కూడా హ్యాండిల్ చేయలేనంత మంచి జాబ్ నేను హ్యాండిల్ చేసి, దాని తర్వాత నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను అంటే అదంతా ఆయన ఆశీర్వాదమే కదా. ఎక్కడ నేను నార్మల్గా అయితే ఏదో హౌస్ వైఫ్ లాగా ఉండిపోవాల్సిన నన్ను ఆయన అంటే రాను రాను నేర్చుకున్నా, తెలుసుకున్నా, చదువు అంటే అప్పుడు అంటే ఆట మనకి అవసరం లేదులే పెద్ద, అన్ని బాగున్నాయి కదా మనకి, చదువుకొని ఏం చేస్తా అన్న ఒక థాట్ ఉండింది అప్పట్లోనే. అప్పట్లో అలా ఉండేది, పెద్ద ఆస్పిరేషన్స్ ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే జీవితం ఒక వాల్యూ తెలుస్తుందో మనకి, అరే చదువుకుంటే బాగుండు అన్న టైంలో స్టార్ట్ చేశా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ అన్నీ అనమాట. నా చదవడం ఇప్పుడు కూడా ఏం టైం దొరికితే ఏదో ఒకటి నా మొబైల్లో కిండిల్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటా, బుక్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటా, ఎక్కడ ఖాళీ దొరికితే అది ఓపెన్ చేస్తా. ఏదో ఒకటి నాకు ఖాళీ ఉన్నది అంటే కొంచెం ఏదైనా ఒక నాలెడ్జ్ వెళ్ళాల్సిందే.
నా మొబైల్ చేతిలో ఉందంటే నేను ఇన్స్టాగ్రామ్ మేబీ ఐల్ స్పెండ్ ఒక 1/2 an hour 40 minutes మాక్సిమం, ఎందుకంటే నా వీడియోస్ కూడా వస్తాయి కరెక్ట్ కదా, అప్పుడప్పుడు ఏదైనా నాలెడ్జ్ పెంచుకోవాలి, ఇవన్నీ వాటి గురించి 30-40 minutes తప్పిస్తే అదే పనిగా కంటిన్యూస్ గా నా మొబైల్లో అదే కిండల్ డౌన్లోడ్ చేసుకొని నా బుక్స్, నాకు కావాల్సిన బుక్స్ డౌన్లోడ్ 1000 పైగానే బుక్స్ ఉంటాయి అందులో. అవి ఇవి చిన్న నాలెడ్జ్ కదా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాం ఎవరితోటన్నా హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడడం ఇష్టం లేదు నాకు. అది ఏదైనా ఒక విషయం, ఇప్పుడు నేను రెమెడీస్ చెప్తాను కదా, చాలా రెమెడీస్ చూస్తూ ఉంటారు, అవి హెల్త్ పరంగా కూడా చిన్న చిన్న చిట్కాలు అవన్నీ నేను ట్రై చేస్తా. ఫస్ట్ ట్రై చేసి బాగుంది అంటే గనక చెప్తాను. అయితే నా రెమెడీస్ వల్ల మ్యాజిక్ ఎంత అవుతుందో, చేంజ్ ఎంత అవుతుందో, దానివల్ల అంటే ఏదైనా ఏమంటారంటే చెడిపోవడం అంటూ ఏమి ఉండదు అక్కడ అన్నమాట. బెనిఫిట్ అవినా అవ్వకపోయినా ఇప్పుడు ఇది రాసుకుంటే తెల్లగా అవుతారు అని చెప్పి మీరు తెల్లగా అవినా అవ్వకపోయినా నల్లగా మాత్రం అవ్వరు. మీరు ఎలా ఉన్నారు అలాగైతే ఉంటారు. అది చాలు కదా. దానివల్ల ఏదో బ్యాడ్ అయిపోతుందో అది మాత్రం ఖచ్చితంగా లేదు. సో ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి, నేను చెప్పే ప్రతి ఒక్కటి నేను ఫస్ట్ 100 times దాన్ని రీసెర్చ్ చేస్తా, ఫస్ట్ చదువుతా, వెనక్కి వెళ్తా, అసలు ఏంటి దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్, అప్పుడు కానీ నేను బయటకు వచ్చి చెప్పను. చాలా మంది అంటారు నా దగ్గరికి, వేరే ఛానల్స్ వాళ్ళు వచ్చి మేడం ఈ టాపిక్ చెప్పండి, ఇట్లా చెప్పండి, బయలుదేరండి అని చెప్తా. వద్దు నేను చెప్పను అవన్నీ. సూపర్ అక్క. అక్క మీరు చాలా మందికి కౌన్సిలింగ్ ఇస్తారు. అవును. ఎంత మందికి ఇచ్చింటారు ఇప్పటిదాకా? ఓ చాలా thousands. 1000. ఇంట్లో 2 పిల్లల్ని చక్కగా అంటే చూసుకోవడం కష్టమైపోతుంది. అరే వినండి ఆ మాట వినండి అంటే, ఇంత 1000 మందికి కౌన్సిలింగ్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో మీకు ఎవరిదైనా ఒక్కరిది అబ్బా చాలా హార్డ్గా ఉంది వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నది ఏదన్నా ఒకటి ఉందా? అంటే వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఇంకా అంత దారుణంగా ఉండాలి అంటే అప్పుడు అంత సిచ్యువేషన్ దారుణంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అన్ని రకాలుగా క్లోజ్. కొంతమందికి ఏంటంటే హస్బెండ్కి క్యాన్సర్, వైఫ్కి క్యాన్సర్, వాళ్ళ బాబుకి స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, చిన్న బాబుకి హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టంట్స్ వేసేసారు. అట్లాంటి కేసెస్ చూసినప్పుడు నాకే కొంచెం కంగారు అనిపిస్తుంది. అరే వీళ్ళ లైఫ్ ఎట్లా ఏంటి అసలు అంటాం. కానీ అక్కడ కూడా నా మొక్క ఎక్కడ నేను ధైర్యము కోల్పోను. వాళ్ళకి చెప్తాను ఓకే, ఇద్దరు కలిసి ఈ జర్నీ, మీరిద్దరు క్యాన్సరా, సో ఇద్దరు కలిసి ఒకరి కష్టాలు ఒకరికి అర్థమైపోతాయి, ఈజీ, ఇంకా చాలా ఈజీ అవుతుంది. మీరు చేయాల్సిందల్లా హోప్ వదులుకోకుండా. అఫ్కోర్స్ తల్లిదండ్రులకి అన్నిటికంటే బాధ ఏంటంటే వాళ్ళ పిల్లల ఆరోగ్యం బాగోలేనప్పుడు అది తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వడు. అదొక్కటి. అట్లాంటి విషయాలలో మనం, నా తరం కూడా కాదు, పర్వాలేదులేండి ఏం కాదని నేను కూడా చెప్పలేను, నేను అమ్మనే కాబట్టి ఆ బాధ నేను చూడలేను కాబట్టి చెప్పలేం వాళ్ళకి. అట్లాంటివి ఉంటాయమ్మా చాలా కేసెస్. కొన్ని కేసెస్ ఉంటాయి చాలా ప్యాథటిక్, గుండె కరిగిపోతుంటుంది నాకైతే, ఆ రోజంతా నిద్ర పట్టదు. అట్లాంటివి కూడా ఉంటాయి. నాకు ఇంటికి వెళ్ళాక సరిగా నిద్రపోలేను. కొంతమందితో నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను. అంటే ఇప్పుడు మామూలుగా నాకు అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. కొంతమందికి నాకు అనిపిస్తుంది వీళ్ళతో నేను ఏమైనా టచ్లో ఉంటానని, వాళ్ళకి నేనే కాల్ చేసి నేనే కనుక్కుంటా ఎట్లా ఉన్నది మీ హెల్త్ అనేసి 1 week ఒకసారి. కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. నాకు అనిపిస్తుంది వాళ్ళ వరకు అపాయింట్మెంట్లు ఇవన్నీ కాదు, వాళ్ళకి కావాల్సింది ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది ధైర్యం కావాలి, ఒక మంచి మాట. సో అట్లాంటి వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు నా లిస్ట్లో, నా ఫోన్ లిస్ట్లో. వాళ్ళకి రెగ్యులర్గా నేను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. అక్క మినిమం రోజుకి ఎంతమందికి మీరు కౌన్సిలింగ్ ఇస్తారు? అంటే చిన్న విషయం కాదు కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే. ఎక్కువసేపు నేను టైం చేయను, నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఇంతకు ముందు స్ట్రెస్ లాగా ఇప్పుడు తీసుకునే అంత ఇది నాకు లేదు. మ్యాక్సిమం ఐ థింక్ 4 to 5 members అంతే. 5 అంతకు మించి ఎక్కువ తీసుకునే అపాయింట్మెంట్స్ కానీ ఏదైనా కానీ 5 members-కి మాత్రమే తీసుకుంటాను. వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను. 1-2 అంటే ఆన్లైన్ కాల్స్ కూడా ఉంటాయి, ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి గట్ట చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఇస్తాను వాళ్ళకి అపాయింట్మెంట్స్. ఎక్కువ ఓవర్బోర్డ్ అయిపోయేసి ఏదో సంపాదన అది ఇది కాదు. నా కౌన్సిలింగ్కి నేను ఫీజ్ ఛార్జ్ చేస్తాను అలా అనేసి లక్షలు అట్లా ఏం కాదు. నేను నార్మల్గా ఇది, నా చాలా మంది అంటారు మీరు కౌన్సిలింగ్ ఫ్రీగా చేయొచ్చు కదా, ఇలాంటి కామెంట్స్ కూడా ఉంటాయి. నేను చెయ్యను, ఎందుకంటే ఫ్రీగా చేసిన దానికి దేనికి వాల్యూ ఉండదు. అవును కరెక్ట్. కాబట్టి నో ఫ్రీ అన్నమాట, ఐ ఛార్జ్. ఒకవేళ నిజంగా చాలా లేని వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి వస్తే అసలు అవసరమే లేదు నా దగ్గర. అసలు నార్మల్గా నేను వాళ్ళకి మాట్లాడతాను, వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో కూడా ఉంటాను వాళ్ళతోటి. అట్లాంటివి కూడా ఇచ్చుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే ఫ్రీ సర్వీసెస్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో నా టైం ఎనర్జీ అన్నీ పెట్టాను కదా నేను.
కానీ అంటే మామూలుగా మీరు ఆల్రెడీ సర్వేయర్ కాబట్టి టెన్షన్స్ ఎక్కువ తీసుకోకూడదు కదా. సో మీరు అసలు ఎంత ఫ్రీగా ఉండాలి అంటే మీరు అంత కూల్గా ఉండాలి. సో ఇలాంటివి రోజు ఇట్లా ఇంత మందికి మీరు చెప్తూ ఉన్నప్పుడు మీకు ఎప్పుడన్నా ఇంకా చాలు ఇక చెప్పడం వద్దు, నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను మళ్ళీ రేపు, ఎందుకంటే ఒక్కసారి క్యాన్సర్ వస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది కామన్ కాబట్టి. దాన్ని ఇందాక మీరు ఫస్ట్లో అన్నారు అవి రాకుండా జాగ్రత్త పడాలి అని. అంటే అప్పుడు ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఇందాక హస్బెండ్ వైఫ్ పిల్లవాడు గురించి చెప్పేసరికి ఒక్కసారి నాకే ఒకలాగా అనిపించేసింది. ఇలాంటి మీరు చాలా వింటారు కదా అక్క. అప్పుడు అంటే మీ హెల్త్ కూడా మీకు ఇంపార్టెంట్ కదా, అప్పుడు ఎలా మీరు రిలీఫ్ అవుతారు ఈ స్ట్రెస్ నుంచి? నేను ఫస్ట్ స్ట్రెస్ అంటే రకరకాల స్ట్రెస్ ఉంటుంది. నేను ఇంటికి వెళ్తాను, నా బిగ్గెస్ట్ రిలీఫ్ నా పూజ. నేను పూజ రూమ్ అంటే అందరు పూజ ఏదో పనిలాగా చేస్తారు, నేను ప్యాషన్తో చేస్తా పూజ. ప్యాషన్తో చేస్తారు. ఓకే, నాకు పూజ లేకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా ర్యాగింగ్ చేస్తారు కూడా. స్టార్ట్ అయింది అంటే దీన్ని ఎవరి కోసమో చేయట్లేదు, నాకు ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చున్నప్పుడు నా ఆరాని నేను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇటువంటివన్నీ నేను ఎదుర్కోవాలి అంటే ఆ ఆరా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? భగవంతుడి దగ్గర నుంచి వస్తాడు, ఆయన ధ్యానంలో ఉన్నప్పుడే వస్తుంది. నేను ఏదో కూర్చొని ఏదేదో చేశాను, నాకు కావాల్సిన లలిత సహస్రనామాలు చదువుకుంటాను, పారాయణం చేసుకుంటాను, నేను చేసుకునే స్పిరిచువల్ రిచువల్స్ ఏవైతే ఉంటాయి. ఇంటికి వెళ్ళగానే నేను ఎనర్జీ హీలర్ని కూడా కాబట్టి నా ఎనర్జీ ఎట్లా స్ట్రాంగ్గా ఉంటుందో నాకు ఎట్లా పెట్టుకోవాలన్నది నాకు తెలుసు, నా వైబ్స్ ఎట్లా ఉండాలి అని చెప్పి. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను చూడగానే వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ రావాలి. అవన్నీ ఎట్లా చేసుకోవాలని నాకు ప్రాక్టీస్ చేశాను, నేర్చుకున్నాను కాబట్టి ఆ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తాను నేను ఇంట్లో. దేవుడా, అన్నీ ఉన్నాయి మీ దగ్గర. అంటే ఎలా అంటే బాధని తట్టుకునే శక్తి ఉంది, పక్కన వాళ్ళకి ధైర్యం చెప్పేంత శక్తి ఉంది, ఎనర్జీని మళ్ళా రికవర్ చేసుకునే శక్తి ఉంది. మన ఎనర్జీ మనమే రీన్స్, ఎవరో వచ్చి ఊరుకోమ్మ ఏడోకమ్మ ఇవన్నీ వద్దు మనకి. మనమే అలిగి అన్నం తినకపోవడం నా డిక్షనరీలోనే లేదు, అసలు లేదు. ఎప్పుడు నేను అలిగి అన్నం తిని, చాలా మంది చేస్తారు, నేను తినను పో, అక్కర్లేదు పో, ఎందుకు ఎవరైనా వచ్చి బతిమాలితే తినాలా, దానికోసమే వెయిట్ చేస్తా. నేను అస్సలు సమస్య నాకు ఐ డోంట్ వాంట్ సింపతి. నాకు ఎవరి దగ్గర నుంచి సింపతి వద్దు. నాకు ఎవరైనా నాకు కోపం వచ్చినా అన్నం తింటా, ఎందుకంటే నా బాడీకి ఆ ఎనర్జీ అవసరం. నేనేం చేస్తున్నాను, దేహమే దేవాలయం అంటే ఏంటంటే మన ఒంటిని మనం సరిగా చూసుకోవాలి అంతే. మన ఒంట్లోనే అన్ని శక్తులు మన ఒంట్లోనే ఉన్నాయి, మన ఒంట్లోనే 7 చక్రాలు ఉన్నాయి, మన చేతిలోనే అన్ని, మన బాడీకి కనెక్ట్ అయ్యే నర్వ్స్ అన్నీ ఉన్నాయి, మన చేతిలోనే ఆయుర్వేదానికి సంబంధించిన వాయువు, గాలి, నిప్పు, నీరు, నింగి, నెల అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ప్రెషర్ పాయింట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. భగవంతుని కూడా మనం చేతిలోనే చూస్తాం కదా. ఇంత చూసినప్పుడు ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క భగవంతుడితో పోలుస్తాం మనం. ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి హార్ట్ చక్ర అంటాం. ఇవంతా ఇంత మంచి, అందుకే ఊరికనే అనలే దేహమే దేవాలయం. సో మనం దేవాలయాన్ని ఎంత పవిత్రంగా అయితే చూసుకుంటామో మన బాడీని కూడా అంతే బాగా, దానికి కావాల్సిన ఫ్యూయల్ ఎనర్జీ ఏంటి, ఆహారం ద్వారా, మంచి చదువు ద్వారా, మంచి నాలెడ్జ్ ద్వారా, మనం చేసే పూజలు ఏదైతే చాంటింగ్స్ చేస్తామో అవన్నిటి దానిలో మన బాడీ పాజిటివ్ ఎనర్జీ అంటూ ఉండి హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ చేయకండి ఆడవాళ్ళు కూడా. సూపర్ అక్క. అంటే మీరు చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్పిరిచువాలిటీలో కూడా అలాగే ఉంటుంది, మీరు ఒక మోటివేట్ చేసినా అలాగే ఉంటుంది, ఏదైనా. అయితే ఇప్పుడు ఫైనల్గా మా మహాలక్ష్మి వ్యూయర్స్కి అందరికీ మీరు ఒక మంచి ధైర్యం ఇవ్వండి. అంటే ఎలా ఉంటుందంటే అక్క, చాలా మంది ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో తక్కువ మందే ఉంటారు ఆ ధైర్యంగా ఉండరు. సో ప్రతి ఒక్కరూ బీ స్ట్రాంగ్ అనే దానికి అంటే మీరు ఏం చెప్తారు? అందరూ ధైర్యంగా ఉండాలి, ఏదొచ్చినా పోరాడాలి. అంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా, ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. నేను ధైర్యం చెప్పినంత మాత్రాన మనం ధైర్యం చెప్తే వాళ్ళకి ఆ రిసోర్సెస్ ఉండాలి, అవునా కదా. వాళ్ళు అందులో నుంచి బయటకు రావడానికి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఉండాలి, ఆ రిసోర్సెస్ ఉండాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళందరికీ మీలోనే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి అమ్మాయిలో ఒక టాలెంట్ డెఫినెట్గా ఉంటుంది, మనకు తెలియదు, హిడెన్ టాలెంట్స్ అంటాం. ఓకే, ఇది చెయ్యలేకపోతే ఇంకొకటి ఏదో చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. సో అదేంటి అన్నది మీ అంతటి మీరే తెలుసుకోవాలి. చనిపోవడము, సూసైడ్ చేసేసుకోవడము, లేకపోతే ఇవన్నీ కాదు, ఏదో మనల్ని హామ్ చేసుకోవడము, అది చాలా ఈజీ పని. చనిపోవడం అనేది సింప్లెస్ట్ థింగ్ అనమాట మీరు చేసేది. జీవితాన్ని ఆ కొంచెం ఫేజ్ని, ఎందుకంటే అప్పటికల్లా చాలా మంది విషయాలు ఏంటంటే 90% ఫైట్ చేసే ఉంటారు, ఆ 10% వెయిట్ చేయలేక గివప్ చేసేస్తారు, ఇక వెళ్ళిపోతారు, చనిపోతారు, ఏదో చేసేసుకుంటారు.
కాస్త ఓపిక పట్టండి. అన్ని కష్టాలన్నిటిని మనం ఎక్కువగా కష్టంలాగా చూస్తూ ఉంటాం. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఒకప్పుడు అంటే మనం చూస్తే ఓకే ఆపర్చునిటీస్ లేవు అనుకోవచ్చు. ఇప్పుడు చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే ఆపర్చునిటీస్ ఎత్తుక్కునేటప్పుడు కూడా మనకి ఏమీ లేని పరిస్థితిలో ఇక మనం అక్కడో కాంప్రమైజ్ అవ్వాలి ఒక దగ్గర. ఇప్పుడు నేను ఇదే ఉద్యోగం చేస్తాను, ఇంతే జీతానికి చేస్తాను అంటే అవ్వదు. అక్కడ మీ బ్రతుకు నిలబెట్టుకోవాలి అంటే ఏదో ఒకటి అప్పుడు భగవంతుడు మీకు ఇచ్చింది తీసుకొని మీరు అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. రైట్. అంతే. అదే తప్పిస్తే ధైర్యం కోల్పోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. సూపర్ అక్క. అంటే మాకు నిజంగా ఇలా ధైర్యం చెప్పే వాళ్ళు అప్పుడప్పుడు ఉంటే 100లో 10 మంది దాన్ని స్వీకరించి ధైర్యంగా ఉన్నా చాలు మనకి. మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరు తీసుకోవడంలో ఉంటుంది కాబట్టి కొంతమంది తీసుకున్నా చాలు. సూపర్ అక్క. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు, ఎన్నో ధైర్యానికి సంబంధించిన విషయాలు మాకు చెప్పినందుకు, మీ గురించి మేమంతా బాగా తెలుసుకున్నాము. సో మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా. మీకు కూడా.